Hi, hi everybody. Okay, you're telling the followers that I want some more visibility so I can talk. Extremely tired face. చాలా ట్రావెల్ చేస్తున్నాను ఈ మధ్య. There are some family and friends. ఈ పిల్ల లైవ్ వచ్చేసింది అని కంగారు పడితే డోంట్ వరీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఫైన్. ఐ జస్ట్ వాంటెడ్ టు ఆన్సర్ సమ్ థింగ్స్. హాయ్. ఓకే, ఇప్పుడే నా శ్రేయోభిలాషులు కొంతమంది కొన్ని వీడియోస్ షేర్ చేశారు. ఐ బీన్ కైండ్ ఆఫ్ హైబర్నేటింగ్, రెస్టింగ్ ఫ్రమ్ ఆల్ ద ట్రావెల్, బట్ ఐ వాజ్ గోయింగ్ త్రూ దీస్ వీడియోస్. నేను నేర్చుకుంది ఏంటంటే, ఎప్పటి నుంచో తెలుసు, అతి వినయం ధూర్త లక్షణం. నాకు అందరూ ఇంట్లో నేర్పించేవాళ్ళు అనమాట. ఫట్టమని కోపం వచ్చిన ఇక్కడ ఉన్నది ఇక్కడ టప్మని వచ్చేసే వాళ్ళతో ఎప్పుడు భయం ఉండదు. చాలా కామ్గా, కంపోజ్డ్గా అమ్మా, తల్లి, బుజ్జి, నాన్న అని మాట్లాడుతూ అనేవాళ్ళు చాలా డేంజర్ అని. అలా ఇలా అని అనుకునేదాన్ని నేను. కానీ ఈరోజు వస్తున్న వీడియోలు చూస్తుంటే అనిపిస్తుంది, అరే కరెక్టే చెప్పారు పెద్దవాళ్ళు అని. సో నేను ఒక స్టోర్ లాంచ్కి వెళ్ళడం జరిగింది నిన్న. అండ్ బికాజ్ ఇట్స్ అ క్లోదింగ్ స్టోర్ లాంచ్ కాబట్టి, బట్టల షాప్ అంటే ఫ్యాషన్ అన్నారు కాబట్టి, నేను దాని గురించి మాట్లాడిన తర్వాత జర్నలిస్ట్ అడిగారు, ఇలా కమెంట్ చేశారు, ఆయన పేరు తీసుకుని కమెంట్ చేశారని అన్నారు. మీ జవాబు ఏంటంటే, నేను చెప్పాను, నాకు అనిపించింది, ఆయనకు అనిపించింది ఆయన చెప్పినప్పుడు, నాకు అనిపించింది నేను చెప్పాను. అప్పుడు ఆయన ఈరోజు ఒక్కళ్ళే సీట్ వేసుకుని ఈరోజు ప్రెస్లో చాలా అంటే విక్టిమ్ ప్లే చేస్తున్నారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లైక్ ఫస్ట్ టాప్ రెడ్ లైన్లో నార్సిసిజం, ఒక నార్సిసిస్ట్కి ఉండే లక్షణం ఇది. ఓకే, చాలామందికి నార్సిసిస్ట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కొంచెం చూడండి. ఒక మిసోజనిస్టిక్ చాతగానితనంతో ఎప్పుడు అంటే ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు నన్ను చాలామంది అన్నారు కూడా, నేనైనా చిన్మయ్య గారైనా ఫెమినిస్టులు వీళ్ళందరూ వచ్చేస్తుంటారు, ఫేక్ ఫెమినిస్టులు. అసలు ఫేక్ ఫెమినిజం అనేది లేదండి. ఫెమినిజం అంటే ఏంటి? ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమైన హక్కులు ఉండాలి అన్ని విధాల అని అనేవాళ్ళు. చాలామంది అబ్బాయిలు కూడా ఫెమినిస్టులు ఉంటారు, దేవుడి దయ వల్ల ఉన్నారు అలాంటి వాళ్ళు. వి ఆల్ ఆర్ సపోజ్ టు బీ ఫెమినిస్ట్. అసలు ఈ వర్డే ఉండకూడదు ఫెమినిజం అనేది. అందరికీ వీ హ్యావ్ టు కో ఎగ్జిస్ట్. ఆడ మగ ఉంటేనే ప్రకృతి ముందుకు వెళ్తుంది. ఆ ఈక్వాలిటీ ఉండాలి. ఈ బట్టల గురించి ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో ఇదంతా చాతగానితనం, సెల్ఫ్ కంట్రోల్, ఇన్సెక్యూరిటీస్. మళ్ళీ చెప్తున్నా, ఇన్సెక్యూరిటీస్, సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు కంట్రోల్ని. వాళ్ళకి కంట్రోల్ లేనప్పుడు వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు అనమాట. అదే ఇప్పుడు క్లియర్ కట్ సినారియో. అందుకే నేను ఇంకా సింపథైజ్ చేస్తున్నాను. ఈరోజు కూడా పాపం సింపతి గ్యాదర్ చేసుకుని కూర్చుంటున్నారు కాబట్టి నేను సింపథెటిక్గానే ఉంటాను. పాపం ఆయనకు అదే కావాలి కాబట్టి అదే ఇస్తున్నాను. ఐ రియలీ సింపథైజ్ విత్ యూ. నేనెందుకు అందులో లాగాను, మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే, నేను కూడా హీరోయిన్నే, నేను కూడా ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ 1-2 చేశాను. మీరు హీరోయిన్ అని అంటున్న సందర్భాల్లో ఆడవాళ్ళు ఇలా బట్టలు వేసుకోవాలి, ఇక్కడ దాకా ఓకే సార్. మిమ్మల్ని నేను చెప్తున్నానా మీరు ఈ బట్టలు వేసుకోమని? ఎవరైనా ఆ హీరోయిన్లన్నా మీతో అంటున్నారా? నేను పర్సనల్గా చెప్తున్నాను, చాలామంది హీరోయిన్స్ నన్ను అప్రిషియేట్ చేస్తారు బికాస్ ఆఫ్ ద వాయిస్ ఐ హ్యావ్. అండ్ ఆ బలంతో నెగటివ్గా అయితే ఎప్పుడు నేను ఉపయోగించుకోలేదు. ఆ బలాన్ని పాజిటివ్గానే ఇలాంటి సందర్భంలో చెప్తున్నా.
మీరు మా అందరికీ బట్టలు వేసుకోవాలి అనే చిన్నపిల్లలం కాదు మేము. మా హక్కులు మాకు తెలుసు, మా ఇష్టాలు మమ్మల్ని జీవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్. మీకు కూడా చాలా వినమ్రతతో చెప్తున్నాను. మీరు నన్ను లాగలేదు, కానీ కలెక్టివ్గా లాగారు. నేను ఒక ఆడదాన్ని, నేను గ్లామరస్గా అందంగా ఉండాలనుకునేదాన్ని, నాకు ఇష్టమైనట్టుగా నచ్చినట్టుగా బట్టలు వేసుకోవాలనుకుని చాలామంది ఫీమేల్ యాక్టర్స్ లాగే నేను కూడా ఉన్నాను. కాబట్టి నా ఒపీనియన్ అడిగినప్పుడు నేను చెప్పాను సార్. మీరేదైతే చాలా బల్లగుద్ది ధైర్యంగా చెప్పగలుగుతున్నారో, యూ హ్యావ్ ది ఒడేసిటీ టు టెల్ దట్ ఐ స్టాండ్ ఆన్ మై స్టేట్మెంట్. యూ హ్యాడ్ ది ఒడేసిటీ టు కాల్, to use those slur words and say sorry, and you wanted to just forget. I mean, all of us should forget. I'm not sorry to say this, but you cannot get away with things like that. మీరు చాలా తెలివిగల వాళ్ళు అనుకుంటే, మీరు ఒక్కళ్ళే అలా ఉంటే, సృష్టికర్తలైన మేము మాకు ఇంకెంత బుర్ర ఉంటుంది అనుకుంటున్నారు? మేమందరం కలిస్తే ఇంకెంత, అంటే మీకు కూడా మీ ప్లేస్ చూపించడానికి మేము దిగితే కంకణం కట్టుకుంటే, మీరైతే మరణశిక్ష వేయండి. వద్దు సార్ అవన్నీ. బయట ప్లాట్ఫామ్ ఇవన్నీ యాక్షన్ అన్నప్పుడే ఉండాలి. బయట మనం వచ్చింది నిన్ననో మొన్ననో జరిగింది. మొన్న ఆ టోన్ ఏదైతే ఉండిందో సార్ మీది, అది మీ అసలు స్వరూపం. మీరు కన్సర్న్, ప్రొటెక్షన్ పేరుతో నిజంగానే మీకు ఆడవాళ్ళంటే కన్సర్న్, ఇలా పాపం హీరోయిన్స్ అట్టా వెళ్ళినప్పుడు అలా వాళ్ళు ప్రొటెక్షన్ కోసం అని అనుకుంటే, మీకే గనక నిజంగా ఇంటెన్షన్ ఉండి, ఆ నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మగవాళ్ళకి చెప్పండి, ఒరేయ్ ఏంట్రా అది అడవి జంతువుల్లాగా మీద పడడం, ఆ అమ్మాయి అంత అందంగా ఉంది చూడండి, అప్రిషియేట్ హర్ బ్యూటీ, రెస్పెక్ట్ హర్ బౌండరీస్ అని నేర్పించండి. ఆడవాళ్ళకి అవి వేసుకొని వెళ్ళొద్దు సార్. నాకు అర్థం కాదు, బట్టలు ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని చెప్పాలి, అలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలని ఎక్కడ రాస్తుంది సార్? మీరు చెప్పండి. ఎస్, మోడర్న్గా కూడా వేసుకోవాలి, వేసుకోవద్దు, అసలు బట్టలకు ప్రస్తావనే లేదు సార్. బికాస్ బట్టలు డోంట్ మ్యాటర్. వాట్ మ్యాటర్స్ ఈజ్ యువర్ క్యారెక్టర్, యువర్ బిహేవియర్. మన బట్టలు అంతవరకు వస్తే మనకి బ్లౌజులు పెట్టికోట్లు కూడా లేవు సార్. ఆడవాళ్ళు అందంగా చాలా మన 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 సనాతనంలో మగవాళ్ళు ఎంత పద్ధతిగా, ఎంత కంట్రోల్తో, ఎంత నిష్టగా ఉండేవాళ్ళు అంటే, ఆడవాళ్ళు అంత కంఫర్టబుల్గా జస్ట్ ఒక డ్రేప్ వేసుకుని తిరిగేవాళ్ళం సార్. దీస్ మొఘల్స్, బ్రిటిషర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ మిసోజనీని మనకి రుద్దారు. సో టుడే చేంజింగ్ టైమ్స్, వీ హ్యావ్ టు అడ్జస్ట్, అండ్ క్లోత్స్ ఆర్ నాట్ అ మ్యాటర్ అట్ ఆల్. చాలా మంది అంటున్నారు దానికి దీనికి రియాక్ట్ అయ్యారు, బంగ్లాదేశ్లో గురించి రియాక్ట్ అవ్వలేదు, ఇంకెక్కడో ఏదో అత్యాచారం జరిగితే రియాక్ట్ అవ్వలేదు. పాయింట్ ఏంటంటే, ఇది నా ఇండస్ట్రీలో నేను క్లియర్గా విన్నాను, దాని గురించి మాట్లాడుతున్నాను. వాటి గురించి కూడా మాట్లాడడానికి నాకు అవగాహన ఉంటే తప్పకుండా నేను మాట్లాడతాను. బికాజ్ ఈ మధ్య ఏఐలో ఇప్పుడు నిన్న డిస్కషన్స్ ఏవో పెట్టారు ఏవో ఛానల్స్ వాళ్ళు, అందులో నా పిక్చర్స్ నేను దిగిన పోజ్లే కాదవి. దోస్ ఆర్ ఆల్ AI generated pictures. I'm feeling very weird that people are really believing many things. అండ్ నాకు ఇది నిజంగా జరిగిందో లేదో అని తెలుసుకునే టైం, అవగాహన లేకుండా నేను రియాక్ట్ అవ్వలేను. బట్ దిస్ ఇన్సిడెంట్ ఈస్ వెరీ రియల్. దాని గురించి నేను రియాక్ట్ అయ్యాను అండ్ అవుతున్నాను ఇప్పుడు కూడా. సో ఇంకొకటి ఏదో అన్నారు మీరు, అండ్ నిజమైన మనుషులు అంటే మనం సోషల్ యానిమల్స్, అండ్ వీ హ్యావ్ టు లుక్ అవుట్ ఫర్ ఈచ్ అదర్. నిజంగా అయి ఉంటే చాలా మందికి అర్థమై ఉంటుంది. ఈరోజు శివాజీ గారు ప్రెస్ మీట్లో నా పేరు తీసుకుని ఏవైతే అన్నారో, నేను జాలి పడలేదు సార్, ఐ సింపథైజ్ అన్నాను. ఐ స్టిల్ సింపథైజ్. దర్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పిటీ అండ్ సింపథైజ్. ఓకే, ఐ స్టిల్ సింపథైజ్ దట్ యూ హ్యావ్ అ లాంగ్ వే టు రికవరీ, అండ్ ఐ విష్ యూ అ స్పీడీ రికవరీ. ఓకే, చాలా మర్యాదగా చెప్తున్నాను. ఇంకేమన్నారు, మీకు అవకాశం దొరకాలి, ఆ రుణం తీర్చుకునే అవకాశం ఎప్పుడైనా దొరుకుతుంది, వేరే వాళ్ళు ఎప్పుడైనా నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు మీరు నాకు చాలా సందర్భాలు చాలా దాటుకుని, చాలా ఇబ్బందుల్ని దాటుకుని నేను ధైర్యంగా, నాకు మీ సపోర్ట్ అక్కర్లేదు. నా బిఫోర్, నాట్ నౌ, నాట్ ఎవర్. ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్.
I have beautiful husband. I have a strong husband who takes care of me. I have beautiful girlfriends and boyfriends, men around me, women around me, who take care of me, give me strength that I trust them on deriving. మీరు అక్కర్లేదు సార్, మీలాంటి వాళ్ళు అస్సలే వద్దు సార్. ప్లీజ్ నాతో దూరంగా ఉండండి మీరు, ప్లీజ్. That's what I wanted to say. I hope you get well soon. And what about, okay, let me just go through some comments. Live వచ్చానంటే మనం మాట్లాడదాం, వేరే ఎప్పుడు దీనికే వస్తాను. I know, right? Hosting a show called so also I spoke to my lawyer. మీరు ఇది ఏదైతే మీరు ప్యాసివ్గా ప్రొవోక్ చేయాలి చాలా వినమ్రతతో అనుకున్నారు కదా, దాని తర్వాత నాకు ఇప్పుడు ఈ భామ్నాథ్ బాబీ అనే అతను నన్ను ఏదైతే పేరుతో పిలిచారో ఈ స్క్రీన్ షాట్ తీసి మీకు అలాగే మిమ్మల్ని ప్రొవోక్ చేసిన ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన పెద్ద మనిషి అందరికీ లా అండ్ ఆర్డర్ నుంచి రెస్ట్రిక్షన్స్ వస్తాయి. సో ఐ వార్న్ యూ ఆల్ to be careful of what you're typing, what you're talking. Okay, I also hereby call, నేను ఇప్పుడే comments చూస్తున్నాను, and there are so many men and women who are matured, emotionally matured, and who live in this world in today's generation. ఈ కమెంట్స్ అన్నీ మీకు అర్థమవుతున్నాయి కదా. సో వీఆర్ ఇన్ డయర్ నీడ్ ఫర్ ఎ చేంజ్. ఇలాగే వదిలేస్తే ఏమేమి అవుతుందో మీరే ఆలోచించాలి. నేను బాగానే ఉంటాను, నేను చాలా ఐ హ్యావ్ డెవలప్డ్ అ వెరీ థిక్ స్కిన్. అయ్యో 100% ఫ్యాక్ట్స్ మాట్లాడారు శివాజీ, శివన్న. I really feels okay. వద్దులే, గెట్ వెల్ సూన్ అంతే. ఏం చెప్తాం ఇంకా. ఇంతమంది ఉన్నారండి, ఇంతమంది ఉన్నారు చూడండి. అంతే అనుకుంటా, మిగతా అని చెప్పాలనుకున్నా నేను చెప్పేశాను. That's it. I don't want to waste the time of press by calling a press meet and all. I thought about it, but no. ఇక్కడ ఛాన్స్ ఉన్నప్పుడు లెట్స్ సేవ్ ఈచ్ అదర్స్ ఎనర్జీస్ అండ్ రిసోర్సెస్ అని ఇలా మాట్లాడుతున్నాను నేను. ఓకే, ఐ హోప్ వీ ఆల్ లివ్ ఇన్ అ సేఫర్ బెటర్ ప్లేస్. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఎవరి మానాన వాళ్ళని ఉండనివ్వాలని కోరుకున్నాను. బట్టలు ఏంటి సార్, చలికాలంలో ఫుల్ కప్పుకుంటాము, ఎండాకాలం వస్తే కాటన్స్ వేసుకుంటాము. ఇట్స్ ఆల్ పర్సనల్ చాయిస్ అండి, వదిలేయండి. వీ హ్యావ్ టు టార్గెట్ బిగ్గర్ థింగ్స్. అండ్ సినిమా వాళ్ళ ఒపీనియన్స్ అంత సీరియస్గా కూడా మీరు ఏమంటారు దీని గురించి ఏమంటారు, మాకు సంబంధించింది మేము మాట్లాడతాము. నాలాంటి వాళ్ళు చాలా అరుదుగా, చాలా తక్కువగా వచ్చి రియల్ లైఫ్ అంటే సినిమాని ఒక జీవితంలో భాగంగా ఉంచుతారే తప్ప, ఎందుకంటే దిస్ ఇస్ ద రియల్ మీ. That's for me to explore my passion and lead a life or make some earning, and that's all. But this is me. So relate with this. ఏదో ఒక క్యారెక్టర్ మీద ఏమంటారు, ఐ గెట్ డ్రంక్ ఆన్ అ క్యారెక్టర్ అండ్ దెన్ బయటకు వచ్చి నేను మాట్లాడలేదు వేరే వాళ్ళలాగా. సో రియల్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. And I just hope all of you find your peace and happiness and have the freedom, but with due respect and value others' choices and boundaries. Ani korukuntunnanu. Be happy, be yourself, be authentic. Take care. Bye.